ఏపీ రాజకీయం ఇప్పుడు రుషికొండ చుట్టే తిరుగుతుంది. దానిపై నిర్మించిన ప్యాలెస్ లకు సంబంధించి వైసీపీ సరైన సమాధానం చెప్పుకోలేక డిఫెన్స్ లో పడింది. మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కన్న వైసీపీ సర్కారు విశాఖ రాజధానిగా పాలన సాగించాలని రుషికొండకు గుండు కొట్టింది. జగన్ నివాసం కోసం మరో ప్యాలెస్ నిర్మించింది. అత్యంత రహస్యంగా సాగిన అక్కడి రుషికొండ కోటల రహస్యం ఇప్పుడు బయటపడటంతో భుజాలు తడుముకుంటుంది. దానిపై అంతరచ నడుస్తున్న భీమిలి మాజీ ఎమ్మెల్యే పర్యాటక శాఖ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు నోరు తెరవకపోతూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. రుషికొండ వైజాగ్ వాసులకు, అక్కడికి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చే పర్యాటక ప్రాంతం. అందమైన రుషికొండ పర్యాటక ప్రాంతం కాస్త వైసీపీ సర్కార్ బోడిగుండు కొట్టించడంతో కళ్ల తప్పింది. నిన్న మొన్నటి వరకు కూడా రుషికొండను బోడిగుండు చేస్తున్నారనే అందరూ మాట్లాడుకున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఏపీకి 3 రాజధానులు అని ప్రకటించారు. ముఖ్యంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని గొప్పగా ప్రకటించారు. జగన్ 3 రాజధానుల ప్రకటనతో అమరావతి రాజధానిలో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. రైతులు ఆందోళన బాట పట్టారు. కోర్టులో కేసులు జరుగుతూనే ఉన్నాయి. అయినా జగన్ గాని, ప్రభుత్వ అధికారులు గాని విశాఖ రాజధాని విషయంలో ఎక్కడా తగ్గలేదు. 2024లో కూడా తామే అధికారంలోకి వస్తామని సీఎం జగన్ విశాఖ కేంద్రంగా తన పని తాను చేసుకుంటూ పోయారు. విశాఖలో అత్యంత సుందరమైన బీచ్ ని ఆనుకుని ఉన్న రుషికొండపై భారీ భవనాలు నిర్మింపచేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు తనదైన స్టైల్లో పరిపాలన గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతే అని తేల్చేశారు. మాజీ సీఎం జగన్ కలలు కన్నా విశాఖ రాజధాని అటకెక్కింది. ఇప్పుడు రుషికొండపై జరిగిన విధ్వంసం, అక్కడ నిర్మించిన అత్యాధునిక ప్యాలెస్లపై చర్చ మొదలైంది. ఒకప్పుడు ఋషులు తపస్సు చేసిన పవిత్రమైన రుషికొండను కొట్టేయడం దుర్మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖజానాలో డబ్బులు లేని పరిస్థితుల్లో కోట్ల రూపాయలతో పర్యావరణానికి విఘాతం కలిగేలా తప్పుడు పత్రాలు సృష్టించి భవనాలు కట్టడం ముమ్మాటికి తప్పే అని మండిపడుతున్నారు. గత 2.5 ఏళ్లుగా రుషికొండపై ఎలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు అనేది బయట వారెవరికీ తెలియదు. అటువైపు ఎవరినీ రానియకుండా అత్యంత రహస్యంగా ఆ నిర్మాణాలు జరిగాయి. నిన్న మొన్నటి వరకు రుషికొండ నిర్మాణాలు రహస్యంగానే మిగిలిపోయాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రుషికొండపై జరుగుతున్న నిర్మాణాల రహస్యాన్ని స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బయటపెట్టారు. లోపల అత్యాధునికమైన టెక్నాలజీతో నిర్మాణాలు జరుపుకున్న ప్యాలెస్ రహస్యమంతా బయటపడింది. అధికార ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధం మొదలుపెట్టాయి. రుషికొండ ప్యాలెస్ లోపల ఉన్న వైభోగానికి సంబంధించిన వీడియోలు రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో వైరల్ అయిన నేపథ్యంలో గత ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. ఎక్కడికక్కడ ప్యాలెస్లు కట్టుకునే జగన్ ఈసారి మాత్రం ప్రభుత్వ సొమ్ముతో రుషికొండపై నివసించాలని చూశారు. ఆ ఆశలు అడియాసలవ్వడంతో నూతన పార్టీ నేతలతో ఆ ప్యాలెస్లు ప్రభుత్వ కార్యాలయాలని, ప్రధాని, రాష్ట్రపతిల గెస్ట్ హౌస్లని రకరకాల కథలు చెబుతున్నారు. రుషికొండ భవనాల నిర్మాణంపై అంత రాద్ధాంతం జరుగుతున్నా ఆ కొండ ఉన్న భీమిలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మాత్రం సీన్లోకి రావడం లేదు. లోకల్ ఎమ్మెల్యేగానే కాదు, దాని నిర్మాణం టైంలో ఆయన టూరిజం మినిస్టర్ కూడా. అవంతి శ్రీనివాస్ టూరిజం మంత్రిగా ఉన్న సమయంలోనే రుషికొండ బోడిగుండైపోయింది. మంత్రిగా ఆయన చేసిన ప్రతిపాదనతోనే ఆ రుషికొండపై ఉన్న హరిత రిసార్ట్స్ కూలిపోయి కొత్త ప్యాలెస్ల నిర్మాణం స్టార్ట్ అయింది. అప్పట్లో మంత్రిగానే కాకుండా స్థానిక ఎమ్మెల్యే కావడంతో అవంతి శ్రీనివాస్ కు ఎదురు లేకుండా పోయింది. 3 ఏళ్లు మంత్రిగా ఉన్న తర్వాత మంత్రివర్గంలో జరిగిన మార్పులతో అవంతి శ్రీనివాస్ మంత్రి పదవి కోల్పోయారు. ఆ తర్వాత ఆర్కే రోజా టూరిజం మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రుషికొండ ప్యాలెస్ నిర్మాణంలో కీ రోల్ పోషించారు. ఎన్నికలకు ముందు రుషికొండపై నిర్మించిన భవనాలను ఆర్కే రోజా చకచకా ప్రారంభించేశారు. ఇప్పుడు అధికార పార్టీతో పాటు అనేక మంది వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డిఫెన్స్ లో పడి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఒక రహస్యంగా ఉన్న రుషికొండ ప్యాలెస్ రహస్యాల్ని ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బయటపెట్టారు. గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. అయినా గంటా రాజకీయ శిష్యుడు, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడైన అవంతి శ్రీనివాస్ మాత్రం నోరు మెదపడం లేదు. ఆ క్రమంలో గంటాకు, అవంతికి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి తప్ప వారి మధ్య స్నేహం ఎప్పటికీ అలాగే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అందుకే రుషికొండపై ఇంత రాద్ధాంతం జరుగుతున్న అవంతి శ్రీనివాస్ తన గురువుపై గాని ప్రస్తుత ప్రభుత్వంపై గాని ఎలాంటి విమర్శలు చేయకుండా సైలెంట్ గా ఉండిపోయారంటున్నారు. దానికి తోడు అవంతి శ్రీనివాస్ కూడా గతంలో టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన వ్యక్తే. అవంతి విద్యా సంస్థల అధినేత అయిన ఆయన తన విద్యా వ్యాపారాన్ని రక్షించుకోవడానికి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని, అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. రుషికొండ వ్యవహారంలో జగన్ అంత అబాసు పాలవుతున్నా ఆ ప్రాంత ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి నోరు మెదపకపోతుండడం వైసీపీ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తోంది. అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా పనిచేసిన వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఈ ఎన్నికల్లో గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు. గాజువాక నుంచి పోటీ చేసిన ఆయన రుషికొండ విషయంలో స్పందించి జగన్ పట్ల తన విధేయత చాటుకున్నారు. అయితే అవంతి శ్రీనివాస్ తన నియోజకవర్గ పరిధిలో ఉన్న రుషికొండపై నోరు మెదపకపోవడం భీమిలిలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ప్రజారాజ్యం టీడీపీలో ఉన్న ఆయన వైసీపీలో ఇప్పుడు మాజీ అయ్యారు. రానున్న రోజుల్లో కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం గురువు గంటా శ్రీనివాస సహాయంతో మళ్లీ టీడీపీలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇది వాళ్ళ ఇన్సైడ్ స్టోరీ.